సార్ భారతదేశంలోనే దాదాపుగా 10 కోట్ల మంది ఈ డయాబెటిక్ ఇష్యూతో బాధపడుతున్న వాళ్ళని చూస్తూ ఉన్నాం. ఓకే. సో మన ఆయుర్వేదిక్‌లో దీనికి సంబంధించిన మూలిక ఏమన్నా ఉందా? ఓకే అమ్మా. చాలా మంచి ఔషధాలు ఉన్నాయి మన భారతదేశంలోనే. హ్మ్. మరి ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే ఈనాడు షుగర్ వ్యాధితో వందలాది మంది ఇబ్బంది పడతా ఉన్నారు. హ్మ్. సరి అయిన మెడిసిన్ దొరకక. అవును. కాబట్టి మన దేశంలో పూర్వం నుంచే ఔషధాలు ఉన్నాయి. ఔషధ మొక్కలు ఉన్నాయి. హ్మ్. మరి డయాబెటీస్కి వచ్చి చాలా రకాల వనమూలికలు ఉన్నాయి. ఓకే. మన దేశంలో చూసినట్లయితే ఈనాడు దినదినము పెరిగిపోతున్నారు డయాబెటీస్ పేషెంట్లు. హ్మ్. అయితే సరి అయినటువంటి మెడిసిన్ వారికి అందక మరి డయాబెటీస్ కారణంగా నానా రకాలైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నారు. అవును. కిడ్నీ డ్యామేజ్ అవ్వడము, మరి అతిమూత్రం రావడము, ఇటు కంటి చూపు తినడము, మరి హార్ట్ అటాక్ రావడము, అంటే ఎవ్రీ ఆర్గన్ దెబ్బతినడం. ఆర్గన్స్ అన్ని డామేజ్ అవుతా ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో సరి అయిన మెడిసిన్ దొరకక మధ్య కాలంలోనే మరణిస్తా ఉన్నారు. చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారిని సర్వే చేసినప్పుడు మన భారతదేశంలో చూసినట్లయితే మన ప్రభుత్వం సర్వే చేసిన దాని ప్రకారం చూసినట్లయితే 140 కోట్ల మందిలో కనీసానికి సర్వే చేసినటువంటి వారిని చూసినట్లయితే ఒక 10 కోట్ల మంది భారతదేశంలోనే ఉన్నారు. భారతదేశంలోనే. ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే ప్రతి దేశంలో సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి మరి వారిని కాపాడడానికి మన దేశంలో ఉన్నటువంటి ఆ వనమూలికల్లో నుంచి మేమైతే మీకు ఒక న్యాచురల్ గా మనకు ఉపయోగపడేటువంటి వనమూలికల్లో నుంచి ఒక వనమూలికనైతే మీకు చూపించడానికి మీ ముందుకు తీసుకొచ్చాం. మరి ఇది వచ్చేసి సిబ్బి తీగ చూడవచ్చు. సిబ్బి తీగ, దుషేర్ తీగ అంటారు. మరి దీంతో లేగదూడలకు బుట్లు అల్లుకునేవారు పూర్వీకులు. మరి దీన్ని మెడిసిన్ గా ఉపయోగించుకునేవారు, కూరండుకొని తినేవారు. దీంతో కూరండుకొని కూడా తినవచ్చు, తోటకూర లాగా చాలా బాగుంటది. మరి షుగర్ వ్యాధిగ్రస్తులకు ఇది ఒక వరం అని చెప్పొచ్చు. మరి దీంతో మేము తయారు చేసినటువంటి మెడిసిన్ మా దగ్గర ఉంది. మరి దీన్ని అయితే మరి మేము ఆయుష్ డిపార్ట్మెంట్ ద్వారా పరిశోధన చేయించి సర్టిఫైడ్ చేయించాం. మధునాశిని డయాబెటీస్ స్పెషల్ మెడిసిన్ ఇది. మరి షుగర్ను పూర్తిగా తగ్గిస్తుంది. షుగర్తో పాటు వచ్చేటువంటి కాంప్లికేషన్స్ అన్ని కూడా పూర్తిగా తగ్గిపోతాయి. ఓకే. అంటే షుగర్ ఉన్నప్పుడు చాలా మందికి ఇంకా ఇతర వ్యాధులు కూడా ఎక్కువ అయ్యే అవకాశం ఉంది అంటూ ఉంటారు. అలాంటి వ్యాధులన్నిటిని కూడా సరి చేస్తుంది ఈ మెడిసిన్. దీంతో పాటు దీన్ని ఎండించి చూర్ణం చేసి మేము ఇందులో కలిపాం. మరి ఇది అతిమూత్రాన్ని తగ్గిస్తుంది, మూత్రం మంటను తగ్గిస్తుంది, షుగర్ ని కంట్రోల్ చేస్తుంది. కాబట్టి అంటే మొత్తానికే పోతుంది అనుకోవచ్చా షుగర్, లేదంటే కంట్రోల్ కి వస్తుంది అనుకోవచ్చండి? మనకు మొత్తానికి పోతే బతకడం కష్టము. మనకు కంట్రోల్ ఉంటుంది, ఎప్పటికీ లైఫ్ లాంగ్ కంట్రోల్ ఉంటుంది. దాంతో పాటు జబ్బులన్నీ కూడా సరి చేయబడతాయి. షుగర్ కారణంగా వచ్చేటువంటి కాంప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సరి చేయబడతాయి. లైఫ్ లో మనకు ఇక షుగర్ ఉండాల్సినంతే ఉంటది. ప్యాంక్రియాస్ గ్రంథి అనేది తిరిగి రిపేర్ అవుతుంది, దాని అది చేస్తుంది. కాబట్టి ఈ మెడిసిన్ వాడుతున్నటువంటి వారందరూ చాలా మంది ప్రపంచవ్యాప్తంగా వాడుతూ ఉన్నారు. వారందరూ వారి వారి ఆరోగ్యాన్ని మేము పరిశీలన చేసినప్పుడు, అబ్జర్వేషన్ చేసినప్పుడు వారికి చక్కని ఆరోగ్య ప్రయోజనాలు కలిగించినట్లు ఈ మెడిసిన్ మేము చూస్తా ఉన్నాం. మరి చాలా మంది మాకు రిపోర్ట్స్ పంపిస్తా ఉన్నారు. చాలా మంది మాకు ఈ మెడిసిన్ కావాలని ఆర్డర్ పెట్టుకుంటా ఉన్నారు. చాలా వండర్ఫుల్ మెడిసిన్ ఇది. ప్రపంచంలో ఇట్లాంటి మెడిసిన్ లేదని నేనైతే చెప్తాను. ఎందుకంటే ఎవరైనా వాడొచ్చు అంటారు. షుగర్ లేని వాళ్ళు వాడడానికి లేదు, షుగర్ ఉన్న వాళ్ళు ఈ మధ్య కాలంలో టీనేజర్స్ లో కూడా చూస్తూ ఉన్నాం. ఓకే, అది అందరూ వాడొచ్చా? టైప్ 1 షుగర్ అది. ఓకే. మరి వాళ్ళు కూడా వాడుకోవచ్చు. టైప్ 1 ఉందంటే ఇది వాడితే అలా కొంచెం ఇంకా పూర్తిగా రికవర్ అవుతారు అనుకోవచ్చా? పూర్తిగా రికవర్ అవరు. షుగర్ అయితే నార్మల్ గా ఉంటది. ఇన్సులిన్ తీసుకోవడం తగ్గిపోతుంది. ఇన్సులిన్ మనము యూనిట్లు తగ్గించుకోవచ్చు. ఎప్పటికీ ఇన్సులిన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉండదు ఇక. ఓకే, ఆ విధంగా మనం వాడుకోవచ్చు. షుగర్ వల్ల వచ్చేటువంటి కాంప్లికేషన్స్ వాళ్ళకు ఉండవు. ఈ మెడిసిన్ మాత్రం డెఫినెట్ గా 100% క్యూర్ అయితే తప్పకుండా క్లియర్ అయితే. కాబట్టి ఈ మెడిసిన్ మనము వాడేటప్పుడు ఉదయం ఒక స్పూను, సాయంత్రం ఒక స్పూను, ఒక గ్లాసు వాటర్ వేసి మరిగించి తీసుకున్నట్లయితే తప్పక షుగర్ తో పాటు వచ్చేటువంటి కాంప్లికేషన్స్ అన్నింటిని సరిచేస్తుంది, షుగర్ ని పూర్తిగా నార్మల్ చేస్తుంది. అయితే ఇది ఈ పౌడర్ కనుక మనము తీసుకున్నట్లయితే 4 రకాల షుగర్ ఉంటుంది కదా. టైప్ 1, టైప్ 2, టైప్ 3, టైప్ 4. కాబట్టి టైప్ 2 వాళ్ళకు మాత్రము పూర్తిగా నార్మల్ అవుతుంది. మరి వాళ్ళు
6 నెలలు కనుక వాడినట్లయితే వాళ్ళకు లైఫ్ లాంగ్ షుగర్ వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు ఉండవు. షుగర్ పూర్తిగా నార్మల్ అవుతుంది. కాబట్టి మీకు కావాలంటే దీన్ని వాడి చూడండి. తప్పక వాడుతున్న వారైతే వారి ఆరోగ్యం వండర్ఫుల్, చాలా బాగుందని చెప్తా ఉన్నారు. మీరు కూడా వాడి మీ ఆరోగ్యాన్ని బాగు చేసుకోవాలని మనవి చేస్తాం. మరి ఈ మెడిసిన్ మీకు కావాలంటే మాకు ఫోన్ చేయవచ్చు, మేము పంపిస్తాం. ఓకే. సో చూసారు కదా, షుగర్ తోటి డయాబెటిక్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు, నేను కింద కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తున్నాము. సో ఆనంద్ గారితో మీరు మాట్లాడొచ్చు. అండ్ అలానే చాలా మంది కూడా ఈ యొక్క ప్రాబ్లమ్ని చాలా హెవీగా తీసుకొని దాని ద్వారా వచ్చేటువంటి కాంప్లికేషన్స్ వల్ల కూడా సఫర్ అయ్యే వాళ్ళు ఉంటున్నారు. బట్ దాని రిలేటెడ్గా ఏమైనా మీరు బాధపడుతున్నట్లయితే డెఫినెట్గా కింద ఇచ్చిన నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.